దిరాల్ బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తాను. ఏంటి అంటే వసంత ఋతుచర్యలోన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వసంత ఋతువు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ చేంజ్, లైక్ మొన్నటి వరకు మనం వింటర్స్లో ఉన్నాము, లైక్ గ్రీష్మ ఋతువులోకి వెళ్ళిపోయేటప్పుడు ఈ వసంత ఋతువు ఒక ట్రాన్సిషన్ టైంలో ఏంటంటే మనకి చాలామందికి జలుబు, దగ్గు, అలర్జీస్, నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లము ఇవన్నీ ఉంటాయన్నమాట. అసలు అదే రీజన్ అనమాట. మనము ఈ టైంలోన వేప పువ్వు తీసుకోవడానికి, ఉగాది పచ్చడిలో వేప పువ్వు వేయడానికి కూడా అదే కారణం అనమాట. ఈ వేప పువ్వు ఇక్కడ నుంచి అసలు యాక్చువల్గా మనం ఉగాది నుంచి కౌంట్ చేసుకున్నట్లయితే ఒక 40 days డైలీ వేప పువ్వు కానీ ఇంటర్నల్గా మనం తీసుకున్నట్లయినట్లయితే అది ఈ డైజెషన్ సమస్యల నుంచే కానీ నెక్స్ట్ స్కిన్ డిసీజెస్ వస్తాయండి చాలా వరకు ఈ టైంలో. అంటే ప్రతిదీ భగవంతుడు ఎలాగా మనకి ప్రకృతిలో ఎలాగ ఇస్తారంటే, రాబోయే విపత్తుకి ముందే దానికి పరిష్కారం ఉంటుంది. ఎలాగంటే గ్రీష్మ ఋతువు అంటే సమ్మర్లోన మామిడిపళ్ళు తినడము, తర్వాత ఎండకి వీటికి బాయిల్స్ అనమాట, పుళ్ళు పుడతాయి. ఈ సెగ్గడ్లు అంటారు కరెక్ట్గా చెప్పాలంటే. ఈ సెగ్గడ్లు ఇవన్నీ పుడతాయి. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మనము ఈ వసంత ఋతువులోన వేప పువ్వు అంటే ఈ చేదు అనేది లోపలికి వెళ్ళడం వల్ల ఆ డైజెస్టివ్ ట్రాక్ అంతా కరెక్ట్ అయ్యి ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్స్ రన్ అవ్వడం వల్ల మనకి ఏంటి సమ్మర్లోన వచ్చి విపత్తులు అలాంటివి మనకి బాడీకి, విపత్తు అంటే బాడీకి ఎలాంటి దుష్ప్రభావం లేకుండాను చక్కగా ఉండడానికి పనికొస్తుంది అనమాట. యాక్చువల్గా నేను మీకు ఇది డీటెయిల్డ్ వీడియో పెట్టాలనుకుంటున్నాను, డ్యూ టు టైం కన్స్ట్రెయిన్స్ పెట్టలేకపోతున్నాను అనమాట. నేను ఎలాగైనా నేను ఒక డీటెయిల్డ్ వీడియో యూట్యూబ్లో పెట్టడానికి నేను కంప్లీట్గా ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోకూడదు చెప్పాలని. నేనంటే ఆల్రెడీ ఉగాది అయిపోకూడదు, ఒక 3-4 days అయిపోయింది. అట్లీస్ట్ మీకు ఇది చెప్దాము అంటే వేప పువ్వు కూడా మళ్ళీ విల్ బి మిస్సింగ్. అట్లీస్ట్ ఇక్కడ నుంచి అయినా మీరు ఏదో ఒక రకంగా వేప పువ్వు కలెక్ట్ చేసుకొని డైలీ లైక్ మీకు డీటాక్స్ డ్రింక్స్ లాగా చేసుకున్నట్టు, పొద్దున్న జీలకర్ర, ధనియాలు అలాంటివి వేసుకునేటప్పుడు ఆ పొడి వేసుకున్నా, లేకపోతే ఆకు వేసి చేసుకున్నా, లైక్ బెల్లంలోన పిల్లలకి పువ్వు పెట్టినా